మనందరం ఈ సమయంలో రెండు చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం అందరం వినడానికి సిద్ధపడే ముందు కొన్ని సంగతులు మీతో నేను ఉపోద్ఘాతంగా కొన్ని సంగతులు మీతో మాట్లాడి ప్రసంగంలోకి వెళ్తాను. ఈరోజు ఈ దినము మనకిచ్చిన దేవునిని ముఖ్యంగా మనము మహిమపరచాలి. ఒక రోజు దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఆ రోజుని బట్టి మనం ఏం చేయాలో తెలుసండి, దేవుని ఎంతో మహిమపరచాలి. కనుక ఈరోజు మీ మధ్యన నేను తీసుకొచ్చినటువంటి వర్తమానమును బట్టి లేక వాక్యమును బట్టి ప్రభువు నన్ను వాడుకును గాక. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళినా, ఏ గ్రామం దగ్గరికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, ఎక్కడ చూసినా రోగము అనేటువంటి మాట ఎక్కడ పడితే అక్కడ వినబడుతుంది. రోగము అనే మాట భూమి నిండా నిండిపోయింది. రోగము లేని వ్యక్తి ఎవరు కూడా లేరు. చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారు ఉన్నారు. అయితే ఈ రోగాన్ని గురించి, ఈ రోగముల గురించి మనం ఆలోచన చేస్తే మీరు వినాలి ఒకసారి. దేవుడి సబ్జెక్ట్ ఈ రోగాన్ని గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్ నిండా ఈ రోగముల గురించి చాలా సంగతులు చెప్పాయి. దేవుడు ఈ రోగముల గురించి బైబిల్ నిండా ఆయన రాసి ఉంచాడు. మనం ఈ రోజున ఈ బైబిల్లోంచి రోగములు ఎందుకు వచ్చుతున్నాయి గల కారణం, రోగములు వచ్చుటకు గల కారణం ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. రోగములు వచ్చుటకు గల కారణం. చాలా మంది కొన్ని కారణాలు చెప్తారు కదా, కొన్ని కారణాలు చెప్తారు. వచ్చేటువంటి రోగాలకి కానీ జబ్బులకి కానీ కొన్ని కారణాలు చెప్తూ ఉంటారు. అయితే ఎవరో చెప్పినవి అక్కడ పెట్టండి. బైబిల్ అంటే మీరు దేవుడు చెప్పిన విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. రోగములు వచ్చడానికి గల కారణాలు ఏంటి అనేది ఎందుకు చెప్తాను. 9 విషయాలు చెప్తాను. నేను 9 విషయాలు చెప్తాను. నేను జాగ్రత్తగా రండి. 9 విషయాలు చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి, 9 చెప్తాను. అయితే 9 విషయాలు ఈరోజు చెప్పను. ఈరోజు 3 విషయాలు చెప్తాను. మరొక వారము మరొక 3 విషయాలు చెప్తాను. మరొక వారము మరొక 3 విషయాలు. అసలు రోగములు రావడానికి గల కారణాలు ఏమిటో మీరు చాలా జాగ్రత్తగా మీరు బైబిల్లోంచి పరిశీలన చేస్తే 3 వారాలు చాలా జాగ్రత్తగా మీరు వింటే ఈ వీడియో కూడా ఈ వారంలో మొదటి భాగము వెళుతుంది. వచ్చే వారము 2వ భాగము, మరొచ్చే వారం 3వ భాగాన్ని, 3 భాగాలను రోగములు వచ్చేటప్పుడు గల కారణాలు ఏమిటి అని ఒక సందేశాన్ని నేను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం జరిగింది. కనుక దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినండి. ఈ రోగాలు కొంతమందికి ఉన్నాయి, లేక ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అయితే మీరు చెప్తున్నప్పుడు అంటే నేను 3వ వారం చెప్పేటప్పటికి చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. 3వ వారం నేను ప్రసంగం ముగించేటప్పటికి అనగా మీకు చాలా వరకు అర్థమవుతుంది. అంటే
ఈ రోగములు ఎలాగొచ్చాయి, ఎందుకు వచ్చాయి, దేని చేత అనగా మనుషులను అనగా శోధిస్తున్నాయి, బాధిస్తున్నాయి, ఇబ్బంది చేస్తున్నాయి అనేటువంటి పరిస్థితులు చెప్పుకుంటూ మనం వెళితే మీకు కొన్ని కారణాలు బైబిల్లో దేవుడు చెప్తాడు. నేను ఈరోజు చెప్పిన కారణాలు వచ్చే వారం చెప్పను. అంటే ఒక్కొక్క కారణం మీకు చెప్తూ ఉండగా మీకు అర్థమవుతుంది. ఇందులో మొట్టమొదటిది చెప్తున్నాను. రోగములు రావడానికి గల కారణం మొట్టమొదటిది ఏంటంటే 3 విషయాలు చెప్తాను. ఎక్కువ చెప్పను. నేను 40 నిమిషాలు కావచ్చు, 30 నిమిషాలు కావచ్చు, లేదా గంటే కావచ్చు అనమాట అండి. జాగ్రత్తగా నేను క్లుప్తంగా చెప్తాను, చాలా క్లుప్తంగా చెప్తాను. అవసరమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాలు బాగా చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. కనుక రోగములను మనుషులకు రావడానికి గల కారణం ఒకటి, శరీర పాపము వలన వచ్చేటువంటి రోగములు. దేవునికి స్తోత్రం. అంటే రోగాలు అనేవి ఒకే విధంగా రావట్లే. మీరు గుర్తుపెట్టుకోండి, రోగాలు అనేవి ఒకే విధంగా రావట్లే. అదే మీకు అనగా ఈ 3 వారాల్లో మీరు బాగా ఇంటి మీకు అర్థమవుతుంది. అంటే అనగా శరీర పాపము వలన నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, నెక్స్ట్ ఏంటి, ఎలా ఇంకో విధంగా కూడా వస్తుంది. అవన్నీ కూడా మీరు తెలుసుకునే బైబిల్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి కనుక మీరు జాగ్రత్తగా బైబిల్ చాలా అర్థం చేసుకోగలుగుతారు. కనుక రోగములు రావడానికి గల కారణము, రోగములు అనగా వచ్చాయి అంటే గల కారణము ఏమిటి అంటే శరీర పాపము వలన అని బైబిల్లో రోగం మనుషులకు ప్రాప్తిస్తుందని బైబిల్ చెప్పింది. కనుక మెల్లగా మీరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి సంఖ్యాకాండంలోకి రండి. సంఖ్యాకాండంలోకి రండి. అందరూ 25వ అధ్యాయాన్ని చూద్దాం. 25వ అధ్యాయాన్ని చూద్దాం. అందరూ కూడా సంఖ్యాకాండము 25వ అధ్యాయాన్ని తెరవండి ఒకసారి. అందరూ 25వ అధ్యాయాన్ని తెరిచి ఒకసారి మీరందరూ నా ఇంటికి చూడండి. ఈ 25వ అధ్యాయాన్ని తెరిచిన మీరందరూ కూడా ఇక్కడ ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు 12 గోత్రాల వారి యొక్క ప్రయాణం ఇక్కడ ఉంటుంది. మీరు వినాలి. ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు 12 గోత్రాల వారు, లక్షలాది మంది ఉంటారు. వీళ్ళ ప్రయాణం ఇక్కడ కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది అని అంటే సంఖ్యాకాండంలో కనపడుతుంది, లేవియా కాండంలో కనపడుతుంది, నిర్గమాకాండంలో, అలాగే ద్వితోపదేశ కాండంలో కనపడుతుంది. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారంటే ఐగుప్తు దేశము నుండి కానాను అనే దేశమునకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రయాణం చేస్తున్నారంటే ఒకప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు అనగా పితృడైనటువంటి అబ్రహామునకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి ఈ దేశమును మీకు ఇస్తాను అని చెప్పిన దేవుడు అబ్రహాము తరువాత, ఇస్సాకు తరువాత, యాకోబు తరువాత ఇశ్రాయేలీల అనగా ప్రజలు ఐగుప్తు దేశంలో ఉంటే, బానిసలుగా ఉంటే, ఐగుప్తు దేశంలో బానిసలుగా వెళ్ళిపోతే వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోకుండా అబ్రహాము తరువాత, జాగ్రత్తగానండి, ఇస్సాకు తరువాత, యాకోబు తరువాత, యోసేపు తరువాత మోషే కాలమునకి ఏం చేశాడంటే దేవుడు ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నట్టు ఆ ప్రజలు విడిపించడానికి మోషేని ఏం చేశాడంటే ఒక నాయకుడు గాను, ప్రవక్త గాను, బోధకుడు గాను, అనగా దైవజనుడు గాను ఏర్పాటు చేసి ఆ ఇశ్రాయేలు ప్రజలను అనగా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి ఏ దేశానికైతే వాళ్ళకి వాగ్దానం చేశాడో ఆ యొక్క దేశానికి నడిపించడానికి మోషే గొప్ప నాయకుడును అనగా ఏర్పాటు చేశాడు యెహోవా అనబడిన దేవుడు. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే వీరు విడిపించబడిన తర్వాత
వారు ప్రయాణం చేస్తూ ఎర్ర సముద్రమును గుండా వెళ్ళి, అనగా అడవిల గుండా వెళ్ళి, కొండల గుండా వెళ్ళి, పర్వతాల అనగా అనగా లోయల గుండా వెళుతూ ఎలాగ వారు అరణ్యాల్లో చీకటిలో ఇలాగ ప్రయాణాలు చేస్తూ 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 ఉన్నటి దినాలవి. ఆ దినాలలో ఏం జరిగిందంటే తెలిసి, వీళ్ళ ప్రయాణం సాగుతుంటే ఇశ్రాయేలీలను చూసి, అనగా ఆయా ప్రజలు కానీ ఆయా దేశాలు కానీ ఇశ్రాయేలు అనబడిన ఆ ప్రజలకు భయపడుతూ ఉండేవారు. ఎందుకో తెలుసా? ఈ ఇశ్రాయేలీలకు అనగా దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన జీవము గల దేవుడు, గొప్ప దేవుడు. వాళ్ళ వెనుయంట ఉండి వారి జోలికి వస్తే, వాళ్ళని ఏదన్నా అంటే ఆ దేవుడు జోక్ చేసుకుని అనగా యుద్ధాలు చేసి యుద్ధంలో జయాన్ని ఆ దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడని చెప్పి భయపడుతున్నట్టు రోజులు ఆ రోజులు. ఎలాగ జరుగుతుండగా వీళ్ళ ప్రయాణాలు చేస్తూ రాజమార్గాలను వెళుతూ అనగా దేశాల గుండా వెళుతుంటే ఒక దినాన ఒక దేశం దగ్గర ఏం జరిగింది, ఆగవలసి వచ్చింది. అదే మోయాబీ దేశం. దేవునికి స్తోత్రం చెప్పండి. మోయాబీ దేశము దగ్గరికి వెళ్ళగా ఆ మోయాబీ దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు లాబాను అనేటువంటి అనమాట అండి. బాలాకు అనేటువంటి లాబాను కదండి, క్షమించండి, బాలాకు అనేటువంటి ఒక రాజు ఆ దేశానికి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రయాణం జరుగుతుందో, అయితే ఆ రాజు ఏమనుకున్నాడంటే తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఎవరినంటే మోషేతో ఉన్న ఇశ్రాయేలు దేవుని ప్రజలందరినీ కూడా ఏం చేశాడో తెలుసంటే తప్పుగా అర్థం చేసుకుని, ఒకవేళ నా దేశం గుండా వెళితే అనగా నన్ను జయించి నా ప్రజలు జయించి ఆ దేశాన్ని పట్టుకొని మమ్మల్ని బానిసలుగా చేసుకుంటాడేమో భయం వేసింది. ఆ పరిస్థితులలో ఇతను ఏం చేశాడో తెలుసండి, ఎవరు ఈ రాజు పేరు ఏం పేరు చెప్పాను, బాలాకు అనే రాజు. ఈ రాజు ఏం చేశాడు తెలుసండి, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఒక దైవ సేవకుడు అనబడినటువంటి వాడు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రవక్త ఏది చెప్తే అది జరుగుతుంది అనమాట. అతని పేరేమో తెలుసా మీకు? చెప్పాలి, తెలుసా అతని పేరు? చాలాసార్లు విన్నారు మీరు. ఆ ప్రవక్త పేరు చాలాసార్లు విన్నారు మీరు, చాలాసార్లు మీరు విన్నారు. ఒకసారి జ్ఞాపకం లేదా మీకు? బిలాము. దేవుని స్తోత్రం కలుగుతుంది కదా. ఆ ప్రవక్త పేరు ఏం పేరు? బిలాము అనే ప్రవక్త. దేవుని స్తోత్రం కలుగుతుంది కదా. ఈ రాజు ఏం చేశాడే, కొంతమందిని పంపించి రాజు పంపించి ఏమన్నాడో తెలుసా, ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ వస్తున్నారు కనుక ఆ ఇశ్రాయేలు ప్రజలను శపించమని ఆ ప్రవక్తను వర్తమానం పంపిస్తాడు. ఆ ప్రవక్త అనేటువంటి వాడు డబ్బులు ఆశించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని శపించడానికి వీలు లేదు. వాడు దీవించిన ప్రజలు దీవించబడిన అనగా ప్రజలు కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శపించడానికి వీలు లేదు అని చెప్పాడు. మరలా పంపించాడు. అలాగే జరిగింది. తర్వాత తానే స్వయంగా వచ్చాడు. లేదు, దేవుడు నా నోట ఏమి పలికించుతున్నాడో అదే చెప్తానని చెప్పి అనగా మాట్లాడడం ప్రారంభించాడు. మరి 24వ అధ్యాయము, మరి 23వ అధ్యాయము, ఇలాంటి ఈ అధ్యాయాలు 2-3 అధ్యాయాలు ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి ఆ రాజు చేత ప్రేరేపించబడినప్పటికీ కూడా దేవుడైతే ఆ ప్రజలు శపించుకోకుండా ఏం చేశాడో తెలుసండి, వాళ్ళు ఆశీర్వదించబడినట్లుగా, ఆ గోత్రాలు దీవించబడినట్లుగా, వాళ్ళు వెళ్ళే స్థలంలో కానీ వారు నివసించే విషయం కానీ వారి పిల్లలు కానీ రేపు భవిష్యత్తులో ఎలా ఉంటారో అనే మంచి దీవెనలు దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రవక్త నోటను పెట్టాడు. అప్పుడు ఈ రాజుగారి కోపం వచ్చి అన్నాడు, అనగా శపించమంటే ఆశీర్వదిస్తున్నాము అని అడిగితే, లేదు, దేవుడు నా నోట ఏది చెబితే ఆ మాట నేను పలుకుతాను, కానీ దేవునికి ఎదిరించి నేను పలకలేనని చెప్పి ఖచ్చితంగా మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంలో ఒక తప్పు చేశాడు. ఎవరు? ఈ యొక్క ప్రవక్త ఎవరు? బిలాము ఒక తప్పు చేశాడు.
ఏంటో తెలుసా, నేను దేవుని మాట నేను తిరస్కరించలేను. దేవుడు ఏదైతే చెప్తాడో అది చెప్తాను. ఆ ప్రజల గురించి మంచే పలకమంటున్నాడు కానీ మంచే పలుకుతాను అని చెప్పేసి అతను ఏం చేశాడో తెలుసండి, అతనికి వచ్చిన సలహా ఇచ్చాడు రాజుకి. ఏం తెలుసా, మీ ప్రాంతంలో మీ దేశంలో నుండి మంచి మంచి అమ్మాయిలు ఉంటారు కదా, అందమైన అమ్మాయిలు ఉంటారు కదా, విద్యానీయులు కానీ మోయాబీలో కానీ అమ్మాయిలు ఉంటారు కనుక ఆ అమ్మాయిలందరినీ మీరు ఏం చేస్తారో తెలుసండి, ఇశ్రాయేలు మగవాళ్ళ మీద పురుకొల్పించండి అని తప్పుడు సలహా ఇచ్చాడు. ఎవరన్నా సేవకుడు అయినవాడు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగుగాక. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం హల్లెలూయా. అనగా నేను ఎందుకంటే నీకు ఇంకేం సలహా ఇవ్వలేను కనుక నువ్వేదో నన్ను గణపరచాలంటున్నావు, నన్ను సింహాసనం ఎక్కిస్తానన్నావు, గుర్రాన్ని ఎక్కిస్తానంటున్నావు, బహుమతులు ఇస్తానన్నా. ఏమన్నాడు తెలుసండి, ఇంటిడి బంగారం ఇస్తానన్నాడండి. ఎంత బంగారం అంట? ఎంత బంగారం ఇస్తానండి? మీరు కాదు 24 11 ఒకసారి చదవగలరా? 24 చూడండి, 24 11 12 చదువుతారా? నేను నిన్ను మిక్కిలి గనపరిచితనని చెప్పి తిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచెను. అందుకు బిలాము బాలాకుతో బాలాకు ఏమన్నాడు తెలుసా, తన ఇంట ఎండి బంగారములను నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. నేను స్తోత్రం కలుగును గాక. చూసారా, అంత బంగారాన్ని అంత ఇస్తాను అని అన్నాడండి. సరే, అది వదిలిపెట్టండి. దేవుడు మాటనే పలికాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఆడ దారిని ఆడు పోకుండా ఏం చేశాడో తెలుసా, నేను ఒక రాజుగారా మీరు రాజుగారు కనుక నేను మంచి విషయం చెప్తాను అన్నాడు. ఏంటి మంచి విషయం అన్నాడు. ఇది మీ ఊర్లో ఉన్నది మంచి మంచి అమ్మాయిలను, అందమైన అమ్మాయిలను అందరినీ ఇశ్రాయేలుని వెళుతుంటే వాళ్ళు గుడారాలు వేసుకుని నెలలు జరుపున ఎక్కడ ఉంటారు అంటే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా, నెలలు జరుపున సంవత్సరాలు జరుపున దేవుడు చెప్పేవారు కదా, డేరాలు వేసుకుంటూ ఉంటారు ఎక్కడిపడితే అక్కడ. కనుక ఈ మధ్యలో ఏం చేస్తారంటే మీ యొక్క దేశంలో ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా పోగు చేసి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పి ఇశ్రాయేలు పాపం చేయనట్లుగా చేస్తే ఏమవుతుందంటే దేవుడికి కోపం వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో ఏం జరుగుతుంది, దేవుడు చంపేస్తాడు. చంపేస్తే చాలా వరకు ఏమవుతుంది తెలుసా, నువ్వు శపిస్తే చచ్చిపోతారని అన్నావు కదా, ఇది నా వల్ల అవ్వట్లేదు కనుక ఇలా చేయను, చేస్తే ఏమవుతుందో తెలుసా, వాళ్ళు చాలా మంది చేస్తారు. అది నిజం. ఆ మాట అది ఎవరికి తెలుసు? ఈ ప్రాప్త గారికి తెలుసు, బిలాముకు తెలుసు అని చెప్పాడు. సరే, ఇలాగా 22, 23 అధ్యాయాలంతా స్టోరీ, 24 అధ్యాయాలంతా చదువుకున్న తర్వాత 25వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 25వ అధ్యాయంలో మనకు రాయబడిన సంగతి ఏంటి అంటే, జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఒక చదివితే బాగుంటుంది. 7 నుంచి 9 వచనాలు చదవండి జాగ్రత్తగా. 25వ అధ్యాయము, సంఖ్యాకాండం 25వ అధ్యాయము అనగా 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవండి. చూడండి జాగ్రత్త. యాజకుడైన ఆరోను మనవడును ఎలియాజరు కుమారుడనైన ఫీనెహాసు అది చూసి సమాజములో నుంచి లేచి ఈటిని చేతపట్టుకుని ఆ పడక చోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలు ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోవునట్లుగా పడిచాడు. అప్పుడు ఇశ్రాయేలీల నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ వాక్యం చదివించక ముందు విషయాలు ఎందుకు చెప్పారంటే మీకు అర్థం అవడానికి. ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు 22 అధ్యాయంలోకి రండి. మొదటికి వచ్చినాను చదవండి. 22. ఆ తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న
దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీకు చెప్పాను కదా ఏమని, ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్నారు. వాళ్ళు సుమారుగా 40 సంవత్సరాలు ప్రయాణం చేసి కానాను దేశం వెళ్ళారని సంగతి బైబిల్ మనకు చెప్పింది. ఈ మధ్యలో వాళ్ళ మజిలీలు ఉన్నాయి, వాళ్ళ గుడారాలు వేసుకునేవారు, అక్కడక్కడ ఉండేవారు. దేవుడు ఎప్పుడైతే వాళ్ళు అనగా ప్రయాణం చేయమంటున్నాడో ఆ ప్రయాణంలో వాళ్ళు సాగుతూ వెళ్ళేవారు. దేవుడు మరలా ఆగిపోమనగానే వాళ్ళు అక్కడ డేరాలు వేసుకుని ఏం చేసేవారంటే ఆ లక్షలాది మంది ఏం చేసేవారంటే అక్కడ నివాసం చేసి అక్కడ ఉండేవారు. ఈ మధ్యలో జరిగిన విషయం ఏంటో తెలుసండి, మోయాబు ప్రాంతంలో మోయాబు అనే చోట్లకి వచ్చిన తర్వాత ఆ రాజు ఏం చేశాడో తెలుసు, ఈ ప్రజలు మనను అనగా యుద్ధం చేసి మనం చంపేస్తాడేమో ఉద్దేశంతో అనగా ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళడం జరిగిందని మీతో చెప్పాను. ఆ ప్రవక్త మాట దేవుని మాట అయింది కనుక ఆ యొక్క ప్రవక్త దొంగ మాట చెప్పాడు, అబద్ధం చెప్పాడు, అనగా ప్రజలను పాడు చేయడానికి చెప్పాడు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా, మీలో అనగా మోయాబు దేశంలో కానీ మిద్యానీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేస్తారంటే ఇశ్రాయేలీల యొక్క మగవాళ్ళతో వ్యభిచారం చేయనట్లుగా ఏం చేయమంటున్నాడు, వాడిని పురుగొల్పించమంటున్నాడు. అంటే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి మీరు మర్చిపోకండి. అనగా శరీరం యొక్క పాపం వలన ఏమొస్తుంది చెప్పండి, రోగం వస్తుంది కానీ తిగులు వస్తుంది. మనం చదువుకున్నాం కదా, దేవుని స్తోత్రం కలిగింది. అక్కడ వాళ్ళు చచ్చారు అని అంటే అక్కడ ఏం రాయబడింది, తెగులు చేత జబ్బు చేత రోగము చేత చచ్చారు అని ఉంది వాక్యం. దేవుని స్తోత్రం కలిగింది. అయితే ఒక విషయం మీకు నేను చెప్పాలి, వాళ్ళకి అక్కడ కొంతకాలం ఉన్నారు, సంవత్సరం ఉన్నారో నాకు తెలియదు కానీ 6 నెలలు ఉన్నారో నాకు తెలియదు కానీ 6 సంవత్సరాలు అక్కడ ఉన్నారో తెలియదు కానీ అక్కడ నివాసం చేసేదిగా అక్కడ ఉన్న స్త్రీలు ఏం చేశారో తెలుసా, వాళ్ళతో స్నేహం చేయడం ప్రారంభించారు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడటం ప్రారంభించారు. వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించగా వాళ్ళని చూసి, వాళ్ళ మాటలు చూసి, వాళ్ళు లాలించిన మాటలు అనగా మాట్లాడుతున్న మాటలు చూసి, వాళ్ళ అందాన్ని చూసి వీళ్ళు ఏం చేస్తారు, ఇశ్రాయేలీలో కొంతమంది ఏమైపోయారంటే వాళ్ళకి దాసులు గాని బానిసలుగా అయిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంతంత మాత్రమే కాదు, 25వ అధ్యాయములో మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలీలు ఎక్కడట సిత్తోనులో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో ఏ విచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కారము చేసి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోగములు వచ్చడానికి గల కారణాలలో మొట్టమొదటి ఏంటో తెలుసంటే శరీర పాపము అని మనం తెలియజేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని పిల్లలారా ఆలోచించండి, ఇక్కడ దేవుడు ఆయన అనగా శరీర పాపము అంటే దేవుని బిడ్డలారా గమనించండి, అది శరీరం ద్వారా ఏ పాపం అయితే చేస్తావో అది వ్యభిచారమా, అది ఇంకోట అనేది కాదు కానీ దాని వలన వచ్చే పరిణామం ఒక్కొక్కటి కాదు కానీ 2 కాదు కానీ చాలా భయంకరంగా ఉంటుందని బైబిల్లో మనకి ప్రభు తెలియజేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని పిల్లలారా, ఈ దేహము దేవుడిచ్చినది, ఈ దేహము వలన మనము చాలా జాగ్రత్తగా మనం ఉండవలసినటువంటి వారిగా మనం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కనుక దేవుని పిల్లలైన తర్వాత, దేవుని బిడ్డలైన తర్వాత, దేవుని కొరకు బ్రతకాలనుకున్న తర్వాత మన శరీరాన్ని పాపానికి పాప ఆకారంగా మార్చుకోవడానికి వీలు లేదని మరొకసారి దేవుడు మీతో మాట్లాడటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కనుక దేవుని సంగమా విశ్వాసులారా ఆలోచించండి, ఈ రోజున ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ చోట వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చిన్నల మొదలు పెద్దవాళ్ళ వరకు కూడా రోగాలతో ఉన్నారే అంటే ఆ యొక్క రోగాలలో అనగా ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసండి, ఆ రోగం వచ్చిన పరిస్థితి ఏంటో తెలుసండి, శరీర పాపము. దేవుని బిడ్డలారా, శరీర పాపం వలన వచ్చినట్టు రోగాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున దానికి దూరంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసండి, ఒకటి మన శరీరము పాపంలో పడదు, పరిశుద్ధంగా మన శరీరం ఉంటుంది. రెండవది ఆ యొక్క శరీరము మలినమైపోయి పాపం అయిపోయి లేక ఆ యొక్క పాపంలో మునిగిపోవటం వల్ల ఈ శరీరానికి జబ్బు వస్తుంది. డాక్టర్ కూడా బాగు చేయలేని స్థితిలోని కూడా ఆ మనిషి దిగజారిపోతాడు, పరిస్థితి వేరుగా అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును. ఆ యొక్క కనీసం డాక్టర్ కూడా బాగు చేయడానికి అవకాశం లేదు. గమనించిన తెగులు చేత ఎంతమంది చచ్చిపోయారంటే ఇక్కడ
24,000 మంది చచ్చారట. దేవునికి స్తోత్రం. అంటే ఒకసారి చచ్చారా? ఒక్కసారి చచ్చిపోయారా అంటే కాదు. వాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. కానీ అనగా అక్కడ కొంతకాలం ఉండటం వలన వాళ్ళు చేసిన పాపం వలన ఒక్కొక్కళ్ళు రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారో తెలియదు, రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారో తెలియదు. కానీ చావటం మాత్రం జరుగుతుంది. గల కారణం ఏంటో తెలుసా? వారు మోయాబీరాండ్లను మిద్యానీయుల స్త్రీలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనగా శారీరకంగా వారి యొక్క జీవితాలను పాడు చేసుకుని పాపము చేత నింపబడుతున్నారు. అది దేవునికి కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం. రాగానే ఏం జరిగిందో తెలుసా? దేవుడు వాళ్ళ శరీరములలో ఏం పంపించాడో తెలుసా? వారు చేసిన పాపము నిమిత్తము, వారు చేసిన వ్యభిచారము నిమిత్తము, వారు చేసిన భయంకరమైన శరీర సంబంధమైన పాపము నిమిత్తము వాళ్ళ శరీరంలో ఏం పంపించాడో తెలుసంటే రోగాన్ని పంపించాడు. దేవుడికి జాగ్రత్త. ఒక విషయాన్ని మనం చదువుకున్నాం. 3వ వచనం నుంచి చదవగలరా? అట్లు ఇశ్రాయేలు బయలుతో కలుసుకునినందున వారి మీద యెహోవా కోపం రగులుకునేను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, దేవుడు అంటున్నాడు కదా, మోషేతో చెప్తున్నాడు, మోషేతో కేకేశాడు. ప్రజల్లో ఉండి న్యాయాధిపతులు అందరినీ కూడా తోడుకుని ఎక్కడ రమ్మంటున్నాడు? యెహోవా సన్నిధిని, సూర్యునికి ఎదురుగా వాళ్ళు ఉరి తీయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? ఉరి తీయండి. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీదను తొలగిపోవును. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. మీకు అర్థమవుతుంది కదా? దేవుని కోపం ఎప్పుడు తగ్గిపోతుంది? దేవుని కోపం నేనేంచి ఎప్పుడు తగ్గిపోతుంది? ఏ పాపం అయితే చేస్తున్నారో, ఏ పాపం అయితే చేయబడుతుందో నీ జీవితంలో అనగా కనబడుతుందో దాని నుంచి తొలగించబడిన తర్వాత మాత్రమే. ఇక్కడ ఏమంటున్నాడో తెలుస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి వీళ్ళు ప్రతి వాడును ఏమంటాడు? కలుసుకున్నాను. తమ వంశంలో ఉన్న వారిని అందరినీ కూడా చంపవలని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దను ఏడ్చుచుండని ఇశ్రాయేలు సమాజం యొక్క కన్నులు ఎదుటను ఇశ్రాయేలులలో ఒకడు తన సహోదరుల్లో ఒక మిద్యాని స్త్రీని తోడుకుని వచ్చాను. దేవుని స్తోత్రం చెప్తారా అండి? ఇలాంటి తెగులు వచ్చేస్తే అనగా తెగులు చేత చచ్చిపోతూ ఉంటే ఏమండి ఇంకా ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారు తెలుసా? అది ఇందుకో వచ్చింది రోగము, ఇందుకో వచ్చింది అని అనుకుంటున్నారు. మరి కొంతమంది దేవుని మందిరాల దగ్గరకు వచ్చి, దేవుని గుడారం దగ్గరకు వచ్చి దేవుని ఎదుట ఏడుస్తూ ప్రారంభించారు. అయ్యా యేసయ్యా, అయ్యా యెహోవా, మేము చేసినట్టు అనగా తప్పులేనే ఉన్నాయి. వాళ్ళెవరో తెలుసండి? ఆ యొక్క సమాజంలో అన్ని లక్షల మంది మధ్యలో వస్తున్న రోగాలను బట్టి, వ్యాధులను బట్టి, బాధలను బట్టి మీరు గమనించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక విషయం, చాలా మంది చనిపోయారు. ఎక్కడ? కరోనా వలన చనిపోయారు. దేవుని పిల్లలని వారు ఏం చేశారు? మోకరించి ప్రార్థన చేశారు. అయ్యా మా దేశంలో పాపం, మా దేశంలో చిన్నోళ్ళు పెద్దోళ్ళు పాపం వలన ఈ రోగం వచ్చిందేమో లేకపోతే వస్తుందేమో, అయ్యో దయచేసి కాపాడమని ప్రార్థన చేశారు. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అప్పటికే చాలా మంది చచ్చిపోవడం జరుగుతుంది. అందరూ సమాజ దేవుని యొక్క మందిరం దగ్గరికి వెళ్ళారు, గుడారం దగ్గరికి వెళ్ళారు. గుడారం దగ్గర ఏం చేస్తుండే? ఏడుస్తూ ప్రారంభించారు. సర్వ సమాజం ఏడుతూ ఎలుగెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించారు. మోషే కూడా అక్కడే ఉండి ఏడుస్తున్నాడు. ఇంకా అక్కడ ఉన్న ప్రజలందరూ ఏడుస్తున్నారు. అక్కడ యాజకుడు కుమారుడైన యాజకుడు అనబడినటి అనగా హారూను కుమారుడైన ఎలియాజు కుమారుడైన ఫినెహాసు అనేటి వాడు అక్కడ ఉన్నాడు. చాలా రోషం కలిగిన వాడు, చాలా దేవుడు అంటే భయం కలిగిన వాడు, దేవుని యొక్క పరిచర్య అంటే భయం కలిగిన వాడు, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఉగ్రతను అనగా ఆఫ్ చేయాలని ఉద్దేశం కలిగిన వాడు ఆ ప్రార్థన చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలుసా? అక్కడికి ఒకడు వచ్చాడంటండి. అతను ఇశ్రాయేలీయుడు. ఆ ఇశ్రాయేలీయుడు వచ్చి అంటున్నాడంటే, అయ్యా మన సోదరులు ఒకడు ఏం చేశాడో తెలుసా? మిద్యాని స్త్రీని తీసుకొచ్చి పలానా చోట ఆమెతో శరీర సంబంధమైన పాపాన్ని చేస్తున్నాడు అని చెప్పాడండి. చెప్పగానే ఆయనకి ఏమైందో తెలుసా?
ఒక్కసారిగా రోషం వచ్చింది. అనగా తన దగ్గర కత్తి తీసుకుని వెళ్ళి ఏం చేశాడో తెలుసా? వారు ఎక్కడైతే వారి శారీరక కార్యాన్ని చేస్తున్నారో, పాపాన్ని చేస్తున్నారో, ఏం చేశాడో తెలుసండి? వాళ్ళిద్దరిని కలిపి పొడి చంపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ పని చేశాడో చేయగానే దేవుడు చూసి ఏం చేశాడో తెలుసా? వారి మధ్యలో ఉన్నది అనగా వాళ్ళకు వస్తున్నది రోగం ఏదైతే ఉందో, తెగులైతే ఏదైతే ఉందో, దేవుడు వెంటనే ఆపేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున దేవుని పిల్లలారా ఆలోచిస్తుంది. ఇతనేమో దేవుని బిడ్డ, వీళ్ళేమో ఇశ్రాయేలు దేవుని పిల్లలు, అవతల వాళ్ళేమో అన్యులై ఉన్నారు. కనుక దేవుడు ఏం చెప్పాడు? ఇలాంటి పాపములను తప్పులను చేయడానికి వీల్లేదని దేవుడు అనేక పర్యాయాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు, మాట్లాడుతూ వస్తున్నప్పుడు కూడా చివరాఖరికి వీళ్ళు ఏం చేశారంటే శారీరక సంబంధమైన పాపంలో పడిపోయారు. ఈ పడిపోయిన వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే ఒక రోగాన్ని ఏం చేశాడు? తెచ్చిపెట్టాడు. అంటే శరీర పాపం వలన, అంటే ఆలోచించండి, శరీర పాపం వలన ఏం కలుగుతుంది? కనుక మనము బయట మనము లౌంగికమైన వ్యవహారాలలో మనము ఉండకూడదు. లౌంగిక వ్యవహారాలు మనము అనగా వ్యవహరించకూడదు. అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా అనగా దేవుని పిల్లలమైన మనము చాలా దూరంగా, చాలా జాగ్రత్తగా బ్రతకాలి. లేకపోతే దేవుడు ఆ పాపం వల్ల మన మీదకి వచ్చిన పరిస్థితి ఏంటో తెలుసా? పెద్ద రోగాన్నే దేవుడు మన మీదకి అనగా విడుదల చేస్తాడనే విషయాన్ని ఈరోజు మనము తెలుసుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పి ఏమండి, వెళ్ళి పడవగానే ఏమైపోయింది తెలుసా? వాళ్ళిద్దరిని పొడిచేగానే ఏమైంది తెలుసా? తెగులాగిపోయిందండి. ఆగిపోయాక మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడంట. ఏనండి, ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసా? 11 వచ్చిన చదవగలరా? 10 చదవండి. చూడండి, మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? చూడండి, యాజకుడైన ఆరోను మనవడను ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు. వీళ్ళు ఎవరో తెలుసండి? యాజకులు, సేవకులు. ఇదిగో తెలుసా? ఆ సేవకులైన వారు పాపము యొక్క విషయములను కానీ ఇశ్రాయేలులో వస్తే వాళ్ళు మాత్రమే పాప పరిహారార్థంగా వాళ్ళు అర్పించవలసిన పరిస్థితి. అయితే ఆ యొక్క అర్పణలు అర్పించిన అనగా అక్కడ కుదరటం లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆరోను మనవడు అలాగే ఎలియాజరు కొడుకు అనబడిన ఫినెహాసుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? వారి మధ్యను చూడండి, వాళ్ళ మధ్యన ఎవరు? ఇశ్రాయేల్ మధ్యన, లేకపోతే అనగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన, ఇశ్రాయేల్ మధ్యన నేను వారవలేని యొక్క అనగా పాపాన్ని చేస్తున్నారు. వారవలేని యొక్క అనగా రోషాన్ని నాకు పుట్టించారు. నేనే వారవలేకపోవడం కాదు కానీ అనగా నా సేవకుడైన ఎవరతను ఫినెహాసు ఏం చేస్తున్నాడు తెలుసా? అతను కూడా నా వలనే వారవలేక వెళ్ళి ఆ పాపాన్ని నిర్మూలన చేయడానికి కత్తి పట్టుకుని వెళ్ళాడు అంటున్నాడు. ఇశ్రాయేలు మీద నుండి నా కోపాన్ని ఆ ఫినెహాసు ఏం చేశాడో తెలుసా? మళ్లించడానికి నా వలెని ఏం చేశాడంటే వారవలేని వాడిగా ఉన్నాడు కనుక, రోషం కలిగిన వాడిగా ఉన్నాడు కనుక వెళ్ళి ఏం చేశాడో తెలుసా? అతడు కూడా వారవలేని వాడిగా వెళ్ళి ఆ వ్యక్తులను చంపాడు అనగా తెగులును ఆపేసాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే కదా, ఇశ్రాయేలు మధ్య నుండి నా కోపమును మళ్లించెను కనుక నేను వారవలేక ఇశ్రాయేలు నశింప చేయను. దేవునికి స్తోత్రం కలుగును. లోకంలో వచ్చడానికి గల కారణాలలో దేవుని పిల్లలారా, ఇక్కడ శరీర పాపము. ఇంకా కొత్త నిబంధనలోకి వద్దాం. కొత్త నిబంధనలో అనగా మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్తలోకి వద్దాం. 9వ అధ్యాయాన్ని తెరవండి. 2వ వచనాన్ని చదవండి. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిన యేసు వారి విశ్వాసమును చూచి, మారుడా
ధైర్యముగా నుండము, నీ పాపము క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి అంతా కూడా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇక్కడ ఒక రోగం కనబడుతుంది, ఒక జబ్బు కనబడుతుంది. ఇది పక్షవాయువు, ఏంటంటే పక్షవాతం అంటండి. ఇది ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఈ పక్షవాతం ఎందుకు వచ్చిందంటే దేవుని బిడ్డలారా, దేవుడే చెప్తున్నాడు నీ పాపము క్షమించబడినవి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంటే ఇతనికి రోగం ఎందుకు వచ్చింది? పాపము చేయటం వలన, శారీరక సంబంధమైన పాపము చేయటం వలన. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా శారీరక సంబంధంగా పాపములు చేయొచ్చు, అన్యాయముగా అక్రముగా దేవునికి దూరం అయిపోయి ఆ శరీర కోరికల నిమిత్తం, శరీర యొక్క అవసరతల నిమిత్తము అది పాపమని తెలియక, ఆ పాపమని తెలుసు కూడా ఏం చేస్తున్నారు? దేవునికి భయపడకోకుండా ఉంటున్నారు. అలాంటి వారిలో ఇక్కడ ఒక పక్షవాయువు కలిగిన వాడు కనబడుతున్నాడు. అతనితో యేసయ్య చెప్పే మాట ఏంటో తెలుసా? నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు తప్ప నీ రోగం క్షమించబడింది అన్నాడా? ఆలోచించండి. అంటే ఇతనికి రోగం ఎందుకు వచ్చిందో దేవుడు చెప్తున్నాడు. అనగా నీకు రోగం ఎందుకు వచ్చింది తెలుసా? నీవు చేసే పాపం వల్ల వచ్చింది అంటున్నాడు కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అటు తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశించగా, ఏ పట్టణంలో తన పట్టణంలో ప్రవేశించగా అన్నాడు. అంటే యేసయ్య పట్టణం ఏ పట్టణము అమ్మా? యేసయ్య పట్టణం ఏ పట్టణం చెప్పాలి? యేసయ్య పట్టణం ఏ పట్టణం? అసలు బైబిల్ మీరు జాగ్రత్తగా చదివితే కదా బైబిల్ ఎప్పుడు యేసయ్య పట్టణం చెప్పాలి. యేసయ్య పట్టణం బైబిల్ చదవాలి. అలాగే బైబిల్లో ఉన్నటువంటి అవి ఏంటంటాం, దేశాలకు సంబంధించిన పట్టాలు ఉంటాయి కదా, అవి చూద్దాం. దేవుని స్తోత్రం. అప్పుడే మనకు అర్థం అవుతుంది. దేవుని స్తోత్రం. ఏంటండి అసలు 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 యేసయ్య ఎక్కడ వాడు? నజరేతు వాడు. అలా రావాలన్నమాట. దేవుని ఆ నజరేతు వాడే కనుక ఆ నజరేతు ఏరియాలోనే ఉన్నది ఏదో తెలుసా? యెరూషలేము. నజరేతు వేరు, యెరూషలేము వేరు. దీనికి దానికి కొన్ని వందల కిలోమీటర్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నజరేతు వాడు. హల్లెలూయా. కపెర్నహూము. దేవుని స్తోత్రం. ఏంటండి? కపెర్నహూము. యేసయ్య తన పట్టణం అనగానే మీరు ఏమనుకోరు తెలుసా? యెరూషలేము, బెత్లెహేము అది కాదంట. అంటే కపెర్నహూము. దేవుని స్తోత్రం కలుగును గాక. తన పట్టణం అంటే ఆ పట్టణంలో తనకు ఒక ఇల్లు ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్యకు ఒక ఇల్లు ఉందండి. ఎక్కడికి తిరిగి వచ్చినా, ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా తిరిగి ఎక్కడికి వచ్చేవాడు? కపెర్నహూముకి వచ్చేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే కపెర్నహూము ఎక్కడుందమ్మా? కపెర్నహూము ఎక్కడుంది? నజరేతులో ఉందని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడే చెప్పారు నజరేతు వాడు. దేవుని స్తోత్రం. అనగా ఎక్కడుంది? అది ఎక్కడుంది అంటే కపెర్నహూము ఎక్కడుంది అంటే ఏ జిల్లాలో ఉంది, ఏ తాలూకులో ఉంది, ఏ మండలంలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అనేది మనం ఏమైనా కనుక్కుంటుంది. సరిగ్గా ఎక్కడ ఉంది అంటే అలాగే పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం తాలూకా, తర్వాత గణపవరం మండలం, సరిపిల్ల గ్రామం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆ తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణమును ప్రవేశింపగా ఆ పట్టణమే దేవుని బిడ్డలారా కపెర్నహూము. ఇదిగో జనులు పక్షవాతముతో మంచము పట్టి ఉన్న వాక్యాన్ని ఆయన వద్దకు తీసుకుని వచ్చేది. పక్షవాతం గలవాడు నడవలేడు కనుక, మంచం మీద ఉన్నాడు కనుక అతన్ని తీసుకురావాలని బరువైన మనిషి అయి ఉంటాడు. ప్రభు స్తోత్రం గట్టిగా చెప్పండి, చెప్పండి. అతను మంచం మీద ఉండగా మంచం మీద ఉన్న వాడిని ఏం చేస్తారు? నలుగురు తీసుకుని వచ్చారు. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది తీసుకొచ్చారు? నలుగురు. హల్లెలూయా. నలుగురు తీసుకు ఎవరు తీసుకొచ్చారు? ఒక రోగి, ఒక పాపిని అనమాట బాగు చేయడానికి ఎంతమంది తీసుకొచ్చారు? మళ్ళా చెప్తున్నాను మీకు. ఒక రోగి, ఒక పాపము కలిగిన వాడు అనగా
పాపములో చనిపోతున్నవాడు, రోగంలో చచ్చిపోతున్నవాడు అన్నమాట. ఎంతమంది తీసుకొచ్చారు? నలుగురు తీసుకొచ్చారు. ఖచ్చితంగా నలుగురు తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం కలిగి వారి విశ్వాసమును చూచి కదా. ఎవరి విశ్వాసమును చూసి? రోగి విశ్వాసమును చూసారు. చాలాసార్లు కొంచెం ఒంట్లో బాగోలేని వాళ్ళు ప్రార్థన చేయలేదు కదా. అంటే చెప్పాలిగా వాళ్ళు మాట్లాడలేదు, ప్రార్థన చేయడం తెలియదు కనుక అప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళ పక్షాన మనం మన విశ్వాసాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారు? బాగు చేయబడతారు, క్షమించబడతారు. మన ప్రార్థన వీడు ఏం చేస్తారు? దేవుడు అతను బాగు చేస్తాడు. ప్రభు ఆయన ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాడు, ఆయన బలాన్ని స్థితిలో ఉన్నాడు కనుక దయచేసి మా ప్రార్థన వినండి. మనం నలుగురు ఏం చేస్తాం? బాగు చేస్తాడు దేవుడు. ఆయన చూసి ఈ వీళ్ళని చూసి, వీళ్ళ ప్రార్థన చూసి అన్నాడు, ఈ నలుగురిని చూచి, వీరి విశ్వాసాన్ని చూసి, వీళ్ళ ప్రార్థన చూసి ఏం చేశాడో తెలుసండి, అతనితో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన విని ఎవరైతే రోగిగా ఉన్నాడో, పాపిగా ఉన్నాడో అతనితో మాట్లాడి ఏం చేస్తాడో? మాట్లాడి అతను మన బ్రతికించి మంచి వ్యక్తిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ కలిగిన మాట క్షమించబడి ఉన్నది కనుక ఏంటి? నీ పాపములు క్షమించబడి ఉన్నవి కనుక పక్షవాయువు గల వారితో చెప్పాను, ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేస్తున్నాడే తమలో తాము ఆలోచించుకున్నట్లుగా యేసు వారి తలంపులను గ్రహించి, మీరు ఎందుకు మీ హృదయంలో దురాలోచనలు చేస్తున్నారు? నీ పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా? లేచి నడవని చెప్పడం సులభమా? ఆయనను పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం గలదని మీరు తెలుసుకునవలెనని అని చెప్పి ఆ పక్షవాయువు గలవారిని చూసి నీకు లేచి నీ మంచము ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను. జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. దేవుని స్తోత్రం. ఇక్కడ పక్షవాయువు గలవాడు ఉన్నాడు. అతడు పక్షవాతం వచ్చింది గల కారణం ఇక్కడ దేవుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అతడు శరీర సంబంధమైన పాపం వలన మాత్రమే వచ్చింది. అంటే రోగాలు ఎందుకు వస్తాయి అని అంటే, దేవుని బిడ్డలారా, రోగాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, వచ్చినాయి అంటే, అనగా వస్తూ ఉన్నాయి అని అంటే శరీర సంబంధమైన పాపం వలన మాత్రమే వచ్చింది. ఈ విషయాన్ని మర్చిపోవాలి. కనుక రోగంలో వచ్చడానికి కారణంలో ఒకటి చెప్పాను, రెండవ దానిలోకి వెళ్ళిపోతున్నాను. 3 విషయాలు చెప్తాను కదండి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండవది ఏంటంటే, దేవుడు మహిమ పరచబడుటకు వస్తుందంటే రోగం. దేవుని స్తోత్రం కలిగింది. ఇకండి ఎవరు మహిమపరచబడ్డాకండి? దేవుడు మహిమపరచడానికి కొంతమందికి రోగాలు వస్తాయంటండి. అంటే ఇది ఇందాక చెప్పుకున్నట్టు పాపం లాంటిది కదండి, రోగం లాంటిది కదండి. అర్థమైందా? ఇందాక చెప్పుకున్నట్టు యొక్క రోగం లాంటిది కాదు. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుడే మహిమపరచబడాలంట. అంటే ఆ రోగం వచ్చింది అనుకోండి, ఆ దేవుని దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి వస్తారు. ఆ యేసుప్రభు దగ్గరికి వచ్చామనుకోండి, ఆ యేసుప్రభు బాగు చేస్తాడు. బాగు చేస్తే ఎవరికి గౌరవం వస్తుంది? దేవుడికి గౌరవం వస్తుంది, దేవుడికి మహిమ వస్తుంది. అంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు, నిజమైన దేవుడు, రక్షకుడు ఈ భూలోకంలో ఉన్నాడు. ఆయన గుర్తించడానికంటండి కొంతమంది వ్యక్తుల్ని రోగాలుగా పుట్టిస్తాడట. అర్థమైందా? నేను ఎందుకు చెప్పాను, లాస్ట్ వరకు వింటే మీకు బాగా అర్థమవుతుంది. చాలా ఉన్నాయి అసలు రోగాలు రావడానికి గల కారణాలు ఏంటో మనం అప్పుడు గ్రహించగలుగుతాం. బైబిల్ని మనం తెలుసుకోగలుగుతాం. అనగా పక్క వారికి అనుకోగా వాళ్ళకి అనుకోగలం, కానీ దేని వలన ఏమొచ్చినాయో మనకు అర్థం అవుతుంది. దేవుని బిడ్డలను గమనించండి. కనుక దేవుడు మహిమపరచబడటానికి మాత్రమే కొన్ని రోగములను అనగా దేవుడు అనుమతిస్తున్నాడు, లేక వస్తున్నాయని దేవుని వాక్యము మనకి తెలియజేయబడుతుంది. కనుక దానిలో భాగంగానే యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు చదవగలరా? ఆయన మార్గమున పోవచుండగా పుట్టి గుడ్డివాడు ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు బోధ కూడా, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవడు పాపము చేశాడు? వీడా వీరి కన్నవారా అని ఆయనను అడగగా. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు సువార్త చేయడానికి వెళుతున్నాడు. మీరు జాగ్రత్తగా వాక్యాలు రాసుకునేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా రాసుకోండి, వినండి కూడా. దేవుని స్తోత్రం కలిగినగా. యోహాను సువార్త 9వ అధ్యాయము
మొదటి 2 వచనాలలో యేసు ప్రభు వారు మార్గం గుండగా వెళ్తున్నారు. యేసు ప్రభు శిష్యులు వెళ్తున్నారు. అందరూ కలిసి వెళ్తుండగా అక్కడ ఒక కళ్ళు లేనివాడు కనిపించాడు, గురుడ్డివాడు అని రాశాడు అక్కడ. అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి తన శిష్యులైన వారు అంటాడు, అయ్యా ఇతను చాలా కాలం నుంచి చూస్తున్నాము, చాలా నుంచి చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. వీడు అనగా పుట్టిన నాటి నుంచి కూడా గుడ్డివాడిగానే ఉన్నాడు. గల కారణం ఏమిటి? వీడేదైనా పాపం చేశాడా? వీడి కన్నవారు ఏదైనా పాపం చేశారా అని అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒకసారి యేసు వీడైనను ఈయన కన్నవారైనను పాపము చేయలేదు కానీ, చూసారా దేవుని క్రియలు, దేవుడు చేసే పనులు ఉంటాయి చూసారా, ఆ దేవుడు చేసే పనులు ఉన్నాయి చూసారా, అవి అనగా కొంతమంది బాగు చేయడం ఉంటాయి కదా పనులు. ఆ పనుల్లో కూడా ఇతను ఒక భాగంగా ఉన్నాడు. లేక దేవుడు మహిమపరచబడడానికి, లేక నేను మహిమపరచబడడానికి, నేను దేవుడిని ప్రజలు గుర్తించడానికి ఇతను నేను బాగు చేయాలి కనుక, ఇతను బాగు చేయడం కొరకు నేను పుట్టుక నుంచి కూడా నేను గుడ్డివాడిగా ఏం చేశాను? పుట్టించాను. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచడానికే వీడు గుడ్డివాడిగా పుట్టించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందండి? రోగములో ముచ్చడానికి గల కారణము శరీర పాపం వలన రోగాలు వస్తాయని చెప్పాను. రెండోది దేవుడు మహిమ పరచబడడానికి కూడా వస్తాయి. ఇదిగో తెలుసా, ఆ వ్యక్తి వలన ఏం చేస్తాడో తెలుసండి, ఆ రోగం వచ్చిందని ఆ రోగంలోనే వాడుకుంటాడు, లేకపోతే ఆ రోగాన్ని బాగు చేస్తాడు, జరుగుతుంది అనమాట. చూస్తున్నట్లయితే అతను కళ్ళు లేవు కనుక కళ్ళు వచ్చేసింది. కళ్ళు వచ్చినాయి కనుక ఇప్పుడు ఎవరు నమ్ముతారు? యేసయ్యను నమ్ముతారు, యేసయ్యను అంగీకరిస్తారు. అంటే ఇతని ద్వారా నాకేం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. దేవుడు మహిమ పరచబడినట్లుగా ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి కారణం. పాపము చేయలేదు, వీళ్ళు తల్లిదండ్రులు కూడా పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని సంఘ విశ్వాసులారా, దేవుని పిల్లలారా గమనించండి. ఇక్కడ 6వ వచనాన్ని మనం చదువుతామే. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి ఆయన కన్నుల మీద ఆ బురదను పూసి, నీవు సిలోయము కోనేటిలోకి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పి, సిలోయము మాటకు పంపబడిన వాడి అర్థము వాడు వెళ్ళి కడుగుకుని చూపు గలవాడై వచ్చెను. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. విన్నారు కదా, రాయబడిన మాట ఏంటో తెలుసా? సంగతి ఏంటో తెలుసండి. ఆయన ఇచ్చాడు, నేల మీద ఇచ్చాడు, ఉమ్మూసాడు అంటే ఉమ్ముయి గారు ఏమైపోయింది? ఆ నేల మీద పడింది బురద ఏం చేశాడు? అనగా కంటి మీద పూసాడు. పూసి ఏమన్నాడు తెలుసా? ఒక కోనేరు ఉంది, ఆ కోనేరులోకి వెళ్ళి ఏం చేయమన్నాడు చెప్పాలి. ఒక కోనేరు ఉంది, ఆ కోనేరులోకి వెళ్ళి కడుక్కో. నేను చాలాసార్లు చెప్పిన విషయం మళ్ళీ చెప్తున్నాను. కోనేరు అనగా చెప్పాలి, కోనేరు అంటే ఏంటి? చాలాసార్లు చెప్పానుగా, మందిరము. దేవుని స్తోత్రం. మందిరం దేవుని యొక్క సంఘము, ప్రార్థనా మందిరము. కనుక కోనేటు అనగా కోనేటు ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. అంటే దేవుని యొక్క మందిరములో ఏముంటుంది? దేవుని వాక్యం అనే నీళ్లు ఉంటాయి. చాలాసార్లు చెప్పాను. అదే అక్కడికి పంపబడిన వాడు ఒకడున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు. పంపబడిన వాడు నిన్ను బాగు చేయడానికి, నీ పాపాలు క్షమించడానికి పంపబడిన వాడు ఎవరు అంటే ఎవరు లేరు కానీ ఒక యేసయ్య మాత్రమే. నీ పిల్లల పాపాలైనా, నీ భర్త పాపాలైనా, నీ యొక్క చుట్టాలు పాపాలైనా, నీ సంఘ విశ్వాసుల యొక్క పాపాలైనా, లేకపోతే రోగాలైనా బాగు చేయడం దానికి ఎవరు పంపబడ్డారండి? యేసు అనేటి వాడు ఒకడు పంపబడ్డాడు. ఆయన పంపబడ్డాడు ఎక్కడ అంటే, నువ్వు వెళ్ళి సిలోయోము అనేక కోనేట్లో. సిలోయోము అంటే అర్థం ఏంటండి? పంపబడిన వాడు. ఆ పంపబడిన వాడు ఎక్కడ ప్రకటించబడుతున్నాడు?
అనగా కోనేలు దగ్గర అంటాడు, అదే మందిరము. దేవుని వాక్యము ప్రకటించబడుతుంది యేసుని గురించి. ఎవరైతే వింటారో ఆ పంపబడిన వారి మాటలు ఎవరైతే వింటారో, ఆ పంపబడిన వారి యొక్క మాటలు విన్న వాడికి కాళ్ళైనను పాపములైనను ఏమైనా కానీ క్షమించబడుతున్నాయి, బాగు చేయబడుతున్నాయి. గట్టిగా దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి. రోగములు రావడానికి గల కారణం శరీర పాపం అని చెప్పుకున్నాం. రెండవది దేవుడు మహిమపరచబడడానికి అని చెప్పుకున్నాం. మూడవది ఏంటో తెలుసా? సాతాను వలన ఏం కలుగుతుందండి? సాతాను వలన ఒకసారి దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒకసారి ఆగండి, రాసుకుంటారు. కానీ ఈ రెండు దాంట్లో నేను రెండు మాటలు చెప్తాను. బాగా సమయం ఉండకపోవచ్చు, చెప్పడానికి మళ్ళీ రావడానికి కూడా ఉంటుంది. దానికి జ్ఞాపకం చేస్తుంది. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం చదవండి. ఎందుకంటే రెండు మాటలు చెప్తాం. ఎందుకంటే అన్నమాట అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? ఆమె పుట్టింది మొదలుకొని కుంటివాడైన అది ఎక్కడ? అపొస్తలుల కార్యము 3వ అధ్యాయంలో కనపడుతుంది. అది యెరూషలేములో దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు చెప్పండి, శృంగార దేవాలయం అని. ఆ దేవాలయం దగ్గర ఒకడు ఏం చేస్తున్నాడు అనగా అడుక్కునేవాడు కనపడుతున్నాడు. తన కాళ్ళు లేవు. పుట్టి నుంచి మొదలుకొని యేసయ్య బాగు చేయడమే కాకుండా ఇక్కడ తన శిష్యులైన వారు కూడా యేసునామమును ఏం చేశారు? అతన్ని అనగా స్వస్థపరచబడినట్లుగా. అతడు 6వ వచనంలోనూ రాయబడుతుంది. చదువు ఒకసారి. 6వ వచనం కాదు, 9, 10 చదవమ్మా. వాడు నడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ చూచి ఏం చేశారు? అక్కడ చూడండి, ప్రజలందరూ చూచి అంటే ఎవరు చూశాడు? కాళ్ళు లేని వాడు. అంతకుముందు ఎక్కడ చూశారని? దేవాలయం బయట చూశాడు, గుడి బయట చూశాడు. ఇప్పుడు లోన ఉన్నాడు. అంటే యేసయ్య అతన్ని బాగు చేశాడు. అంటే ఒక విషయం గమనించండి, దేవుడు ఆయన కొన్ని కార్యాలను చేయడానికి కొంతమంది గుడ్డివాళ్ళు కానీ కుంటివాళ్ళు కానీ రకరకాల రోగాలు వచ్చినప్పటికీ కూడా ఆ దేవుడిని తెలుసుకోవడానికి ప్రజలందరూ కూడా దేవుడిని తెలుసుకుని ఆయన తట్టు తిరగడానికి ఇలాంటివన్నీ కూడా రోగములను బాగు చేయడం జరుగుతుంది. వాటిలో రోగాలు వచ్చిన వారు ఎవరైనా ఉంటే, అలాంటి వారిలో ఎవరైనా రోగములు వచ్చి బాగు చేయబడ్డారు అంటే దేవుడు మహిమ పరచబడడం కొరకే ఆ రోగం వచ్చింది. మూడో దండకి వెళ్ళిపోతాము. మూడోది ఏంటంటే సాతాను వలన వచ్చు రోగము. దేవుని గట్టిగా స్తోత్రం గట్టిగా చెప్పండి. సాతాను వలన వచ్చు రోగము. సరే, అందరూ యోగ గ్రంథంలోకి రండి. యోగ గ్రంథం మనందరికీ తెలిసింది అయినా చదువుకుందాం. యోగ గ్రంథంలోకి రండి. యోగ గ్రంథము 2వ అధ్యాయంలోకి రండి. చూసారా? యోగ గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచ్చిన చదవగలరా? అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని క్షమించును. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలి మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన కురుపులతో యోగును మొత్తును. గమనించండి, సాతాను వల్ల కూడా రోగాలు వస్తాయి. నేను స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. యోగ గ్రంథాన్ని మీరు చాలాసార్లు చదివారు. అయితే ఒక రోజున అంటండి, పరలోకంలో ఒక మీటింగ్ జరిగిందంట. వినండి, పరలోకంలో ఒక మీటింగ్ జరిగిందంట. మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి పెద్ద ఆయన ఎవరు? దేవుడు. అయితే దూతలు కూడా ఏం చేశారంటే ఆ మీటింగ్లోకి వచ్చారు. పరలోకంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. ఆ సమయంలోనే సైతాన్ ఏం చేశాడట, ఆ పరలోకంలోకి ఆ మీటింగ్లోకి వెళ్ళాడట. మీటింగ్ అయిపోయిన తర్వాత మరి కనబడి, బాగున్నారండి పాస్టర్ గారు అన్నట్టుగా, బాగున్నారండి దేవుడి గారు అనుకుంటే ఇల్లు ఉంటుంది. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగాడు. అంటే మీరు అనొచ్చు, సైతాను అక్కడికి పరలోకం వెళ్తాడండి అని అంటాడు. ఎందుకంటే దేవుడు ఏమో అడిగి చూడు అనగా అడిగి స్వేచ్ఛగా కిందకి వస్తాడు, పాతాళానికి వెళ్తాడు,
భూలోకానికి వెళ్తాడు, పైకి కూడా వెళ్తాడు, వాడికి వెళ్ళే అధికారం ఉంది. కానీ ఒక రోజు ఉందండి, ఒక సమయం ఉంది, ఇంకా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ ఉంటుంది ఆ వాక్యం అంటే కరెంట్ గ్రంథం 12 అధ్యాయంలో ఉంటుంది, చదవక్కర్లేదు రేపు, అక్కడ ఉంటుంది. ఏం చేసి అటు తోసేస్తాడు. తోసేసిన తర్వాత ఇంకేం చేస్తాడంటే పరలోకానికి వెళ్తూ ఉంటాడు. కనుక ఆ సమయం కొంచెంగా ఉందని ఏం చేస్తాడంటే అనగా అపవాది అందరినీ మోసగించడానికి ప్రయత్నిస్తాడు. అది జరుగుతుంది, కొద్ది రోజుల్లో జరుగుతుంది, అలాగే దగ్గరలో పడి ఉంది. అప్పుడు ఇంక పరలోకానికి వెళ్ళడానికి అక్కడికి అనుమతి లేదు. ఇంకా తర్వాత ఎట్లా జరుగుతుంది, పరిస్థితి జరుగుతుంది, చాలా గొప్పలు జరుగుతాయి. అంటే తీసుకెళ్ళి ఏమైనా అగ్నిగుండంలో పడేస్తాం జరుగుతుంది. ఇలాంటిది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వాడు ఎక్కడికంటే అందరి దగ్గరికి వెళ్ళడానికి ఉంది, నా దగ్గరికి రావడానికి, మీ దగ్గరికి రావడానికి కదా ఉంది, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడానికి ఉంది, మరి ఏమో అని పైకి వెళ్ళడానికి ఉంది. ఇంకా దేవదూతలు ఉన్నారు కదా, గబ్రియల్ దూత, మికాయిల్ దూత, వీళ్ళు దూతలు ఉన్నారు కదా, వీళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు, వాళ్ళు ఆఫ్ చేసి వాళ్ళతో సోదేయడం మొదలెడతారండి. వాళ్ళు అడ్డగించడం ప్రారంభిస్తారండి. ఎందుకంటే వర్తమానం మనకు తేవాలి కదా, మనకు ప్రారంభం చేస్తున్నాం కనుక ఆ వర్తమానం దేవుని దగ్గరికి పట్టుకొస్తున్నాం, పట్టుకురావాలని మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తే మధ్యలో ఆఫ్ చేస్తాడు అనమాట. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు, ఏదో పనులన్నీ చేస్తూ ఉంటాడు మధ్యలో ఆఫ్ చేసి, ఎవరు సైతాన్ని కాదు. అయితే ఒక రోజున వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత వందనాలంటే వందనాలు లేదు మొత్తం అని చెప్తే ఎక్కడి నుంచి వచ్చినానండి, ఎక్కడి నుంచి రావడానికి భూమి మీద ఇటు అటు అనగానే పాపం ఏసే లేకపోతే అనగా యెహోవా దేవునికి చాలా ఆనందం కలిగి ఒక్కసారి కన్నా నా భక్తులని యోగుని గురించి నీకు తెలుసా అని అడిగాడు. ప్రేమ సోదరుడు, ఎందుకు తెలియదు అన్నాడు. తెలిసి ఎంత భక్తుడు, యథార్థవంతుడు, ఎంత మంచివాడు, ఎంత నిధి కలిగిన వాడు, ఎంత గొప్పవాడు అని అన్నాడు. వీడికి ఏమో ఎక్కడి నుంచి మంట వస్తుంది, అది కళ్ళ నుంచి మంట వస్తుంది. మంట వస్తుంటే అన్నాడు, చెప్పేవాళ్ళే కౌరులు అన్నాడు. ఇలాంటి కౌరులు చెప్పాలని బాగా చెప్పే దేవుడా ఎంతో అన్నాడు. ఏంటండి ఏంటో తెలుసా సరే కదా రండి. 1వ అధ్యాయం 6 నుంచి కొద్దిగా 12 వచ్చిన దాకా ఒకసారి. దూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చినట్టు దినము ఒకటి దర్శించును. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చి తిని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు దేవుడు అనే మాట ఏంటో తెలుసా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని ఇంటి వాడు ఎవడు లేడు అని అడగగా అతను లాంటి వాడు భూమి మీద లేడని కానీ ఒకసారి సులభం ఉంటుంది. అపవాది అంటుంది యోబుతో అంటుంది కదా, అపవాది అంటుంది కదా, యోబు ఊరికయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయను, నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తములకు కంచి వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించను. ఆలోచన చెప్పండి అందరూ అండి. దేవుడు చెప్పే ద్వారంలో దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పే ద్వారాలన్నీ కూడా మంచిగా ఉంటాయి. అయితే ఈ సైతాన్ గాడు ఆడ ద్వారం చెప్పుకొచ్చాడు. ఏమన్నాడు, నువ్వేమో ఆడ పిల్లలకు కాపుదాలు ఇచ్చావు, అలా మేకలు కాపుదలించావు, అలా గేదెలు కాపుదలించావు, అలా ఒంట్లు కాపుదలించావు, ఆ పొలాన్ని కాపుదలించావు, వాళ్ళ ఆవిడ కాపుదలించావు, వాళ్ళ పనులందరికీ కూడా కాపుదలించావు. అందుకే ఊరికే భయభక్తులు కలిగి ఉన్నాడు అని అంటున్నాడు. ఆయనకి నిజంగా దేవుడు యోగు విషయంలో చాలా నమ్మకాన్ని, ఎవరు యోగు విషయంలో ఎవరికి నమ్మకం అంటే దేవునికి అంత మంచి సాక్షి దేవుని స్తోత్రం. మనం దేవుని ఎందుకు నమ్మకం అది సంగతి లేదు. ఆయన మంచివాడు కనుక మనం ఉంచవచ్చు, ఆయన మనకు సహాయం చేస్తారు కనుక మనం నమ్మకం ఉంచవచ్చు, ఆయన వల్ల మనకి కార్యాలు జరుగుతాయి కనుక నమ్మకం ఉంచవచ్చు. ఏమంటే యోగు వల్ల దేవునికి ఏం ప్రయోజనం ఉన్నదండి? ఇప్పుడు చెప్పంటారా, అర్థం చెప్పంటారా? సాతాను చెద్దకొట్టి చంపేస్తాడు, అదే దేవుడు కోరుకున్నాడు. నీ నుంచి నా నుంచి ఆయన చంపాలని కదా మనల్ని ఏం చేశాడు, సైన్యంలో పెట్టాడు, సైన్యంలో ఒక మిలిటరీగా పెట్టాడు, దేవుని పిల్లలుగా పెట్టాడు, మనకు అధికారాన్ని ఇచ్చాడు. కనుక మన మీద ఒక నమ్మకాన్ని ఉంది, అలాగే యోగు మీద ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా దేవుడు నీ మీద నా మీద ఒక నమ్మకం ఉంది. ఆ దేవుడు మన మీద నుంచి నమ్మకాన్ని ఏం చేస్తున్నా, మనం ఒమ్ము చేయలేకపోతున్నాం, నమ్మకంగా చేయలేకపోతున్నాం, పడిపోతున్నాం, జారిపోతున్నాం, నాశనం అయిపోతున్నాం. ఆ సైతాను తప్పట్లు కొట్టి ఏం చేస్తున్నాడో తెలుసా? నీ పిల్లలన్నాం కత్తి ఇచ్చానంటున్నాం, బైబిల్ ఇచ్చానంటున్నాం, బైబిల్ ఇచ్చానంటున్నాం, అది ఇచ్చానంటున్నాం, ప్రార్థన ఇచ్చానంటున్నాం. చూడు వీళ్ళు ఏం చెప్తున్నారు,
మన మీద దేవుడు నమ్మకం అంటే తెలుసా, ఆయన గెలిపిస్తామని. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి. దేవుడు మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు చూసారా. మనిషి కాదని మన మీద నమ్మకం పెట్టుకున్నది, దేవుడు నమ్మకం పెట్టాడు. కనుక మనం చచ్చిపోయే లోపల దేవుని పట్ల మనం మంచిగా దేవుని కొరకు దేవుడు ఇటువంటి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం ఏం చేయాలంటే నమ్మకం ఉంచుకోవాలి. ఇక్కడ అటువంటి నమ్మకం దేవుని మీద ఉంది కనుక అంటున్నాడు, అని చెప్తున్నాడు. చదువుతాం. ఎక్కడ మనం చదువుకున్నాం, ఎక్కడ చదువుకున్న 10 వచ్చింది. నీవు అతని యొక్క ఇంటి వారిని అతని కలిగిన సమస్తము కంచి వేసితివి కదా, నీవు అతని చేతి పనులు దీవించుట చేతనే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించింది అని చెప్పాడు. సరే, నువ్వు ఎంత సోది చెప్తున్నావో సోదరుడా, అవునే అయితే అక్కడ సోదరుడు అనమాట అండి. ఎంత సోది చెప్తున్నా కనుక సరే నన్ను ఇంకా శోధించుకో, నా భక్తుడు తెలుసు, నన్ను గెలిపిస్తాడు, నా యోగు నన్ను గెలిపిస్తాడు, నా యోగు నన్ను గెలిపిస్తాడు. దేవుడు స్తోత్రం కాదని దేవుని గెలిపించడం ఏంటంటే దేవుడు మనల్ని గెలిపించాలి కదా. అది కాదు, అసలు రివర్స్లో ఉండాలి మన యొక్క భక్తి. ఎలా ఉండాలి మన భక్తి? ఎలా ఉండాలి? రివర్స్లో ఉండాలి. దేవుణ్ణే గెలిపించే భక్తి మన దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ భక్తి ఎవరికి ఉందో తెలుసండి, అపోస్తులైన పౌలుకు ఉంది. దేవునికి స్తోత్రం. పేతురుకు ఉంది. ఇలా భక్తులైన వారికి ఈ రోజు చర్చలు చాలా మంది ఉంది. యేసన్న గారు లాంటి వాళ్ళకి ఉంది. ఇంకా ఎంతో మంది భక్తులు దేవుని గెలిపించేటి భక్తి అనగా ఎవరికి ఉందండి, అనేక భక్తులకు ఉంది. మనకు కూడా ఉండాలని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? 11వ వచనం. అయినను నీవిప్పుడు నీవు చేయి చాపి అతనికి కలిగిన సమస్యను ఒత్తిడి ఎడల అతడు నీ మొగరు ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అని దేవుని దగ్గర అన్నాడట. దేవుని స్తోత్రం. ఒకసారి తనకి ఇచ్చినవన్నీ ఇప్పుడు వచ్చి తీసే ఏం చేస్తాడు, ఒక్కసారిగా తిట్టేస్తాడు అని చెప్పేసి అన్నట్లుగా చూస్తాడు కదా. అప్పుడు ఏం జరిగింది చదవండి. ఇదిగో యెహోవా ఇగో అతనికి కలిగిన సమస్తం నీ వశమున్నది, అతనికి ఏ మాత్రము హాని చేయకూడదు. అపవాది సెలవిగా వాడు యెహోవా సన్నిధి నుంచి ఎంత తొందరగా పెట్టుకొచ్చేసాడు చూసారు. లేకపోతే కంచేపు ఈడియాన్ని ముట్టి ఈడియాన్ని కలిసి ఏం చేస్తుందండి, ఈడియాన్ని కలిసి రాత్రి ఉంటున్నాడు. అవకాశం దొరికింది యోగులు కలవడానికి కిందకు వచ్చేసాడు. దేవుని మొదలెట్టాడండి. ఏంటి స్టార్ట్ చేశాడండి, స్టార్ట్ చేశాడు ఒకటి తర్వాత ఒకటి. ఏంటండి, ఒంటెలు, ఆవులు, ఎద్దులు, పంటలు, పొలాలు, పనుళ్ళు, ఆస్తి, చివరాఖరి పిల్లలు కూడా. చివరాఖరికి యోగు జీవితంలో శరీరం అంతా ఏమైపోయింది, రోగం వచ్చేసింది. మన చెప్పుకున్న సబ్జెక్ట్ అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. సాతాను వలన ఏమొచ్చింది, యోగుకి సాతాను వలన వచ్చింది తప్ప అతను తిన్న తిండి వలన కాదు, తను చేసిన తప్పు వలన కాదు, లేకపోతే దేవుడు తన యొక్క మహిమార్థంగా చేయడానికి కాదు. మనం చాలాసార్లు ఒకసారి చూడండి, చాలాసార్లు దేవుడు మహిమపరచుకోవడానికి యోగు ఆ రోగం పెట్టాడు, దేవుడు పెట్టాడు మీరు అనకండే. అది కాదు, అదే సాతాను పెట్టాడు. మీకు అర్థం, సాతాను అతను రోగం ఇచ్చాడు తప్ప. అందుకే ఏమన్నాడు తెలుసా, అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు తీసుకోవద్దు, ప్రాణాన్ని మాత్రం తీసుకోవద్దు. దేవుని స్తోత్రం. కానీ అతనికి అవకాశం ఇచ్చాను. అతనికి శరీరంలో పుళ్ళే పెడతావు, తన శరీరంలో అనగా ఎముకల్లో ఏది పెడతావో తెలియదు, కానీ లేకపోతే తన శరీరాన్ని ఎలా పాడు చేస్తావో నాకు తెలియదు. అయితే మీరు అనొచ్చు, సాతానికి అటువంటి అధికారం ఉందంటారా పాస్టర్ గారా? అలా మనం పాడు చేసి మన శరీరాన్ని బలహీనపరిచే అవకాశం ఉందంటారా? ఉందంటారంటే ఉంది. ఎంత ఉంది? 100కి 100 ఉంది. దానికి అవకాశం ఉంది. వాటిని పాడు చేయగలడు, నిన్ను నాశనం చేయగలడు, నీ ఆత్మను అనగా నీ హృదయాన్ని పాడు చేయగలడు, నీ కళ్ళు పాడు చేయగలడు, నీ నోరును పాడు చేయగలడు, నీ చేతులు పాడు చేయగలడు, నీ చేతులు పాడు, నీ ఎన్ని పుస్తులు కూడా పాడు చేయగలడు. ఇలాగ అన్ని ఎట్లుగా పాడు చేయగలడు. కానీ ఈ రోగాలన్నీ దేవుడు పెట్టినాయి కదా, ఆయన మహిమార్థంగా వచ్చింది కదా. అలా అనకండే సబ్జెక్ట్ మారిపోదు. మళ్ళా ఇది ఎవరు కలిగేశారట? సాతానే కలిగేశారు. సాతాను వలన వచ్చినట్టు రోగం. అయితే మరి యోగు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడిపోవడం అనేది జరగలేదు. ఒకసారి మనం చదువుదాం. ఇందులోనే 20 నుంచి చదువుతారా? 20 చదువుతారు. అప్పుడు యోగు తన పై వస్త్రమును చింపుకొని దొరికించుకొని నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరని అక్కడ తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమున స్తుతి కలుగునే గాక.
ఈ సంగతులు ఏ విషయం ముందు యోబు ఏ పాపను చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. లెంపగా కొట్టాడు, ఒక్కసారి గిర్రం తిరుగుంటది. ఎవరికే సాతాను గిర్ర కళ్ళు తిరిగిపోయి అనగా పడిపోయి దెమ్మ తిరిగిపోయి ఉంటుందండి. దేవుడు స్తోత్రం కలిగింది కాక. దేవుడే ఇచ్చాడు, దేవుడే విషయం. కనుక మూడో విషయం ఏంటో తెలిసింది, సాతాను వలన కూడా రోగాలు. లూకా సువార్త 11వ అధ్యాయం 2. లూకా సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాధి మందిరమును బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేక ఉండెను. నేను స్తోత్రం గట్టిగా చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందండి? ఈవిడ నడుము వంగిపోయిందంటండి. ఈవిడ నడుము వంగిపోవడానికి గల కారణం ఎవరంట? ఎవరు? 18 ఏండ్ల నుండి బలహీన పరుచు ఎవరంట? దెయ్యం అంట. దెయ్యం అంటే సైతాన్. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఏం చేసిందండి? ఏం చేసింది? నడుము ఏం చేసిందండి? నడుమే కాదు, కాళ్ళే కాదు. ఒకవేళ సాతాను అని కొన్ని నడుము వంగిపోవడం అంటే అది మరి రోగమే కదా. శరీరంలో ఏ భాగం పోయినా రోగమే కదండి. ఎటుపోసైనా, కాలైనా, ఇంకోటైనా కన్నైనా ఇవన్నీ కూడా పాడు చేసేవారు సాతాను. నేను చెప్పాను కదా. ఇప్పుడు చెప్పండి, రోగాలన్నీ కూడా మీకు ఇంకా అర్థమవుతుంది. ఇంకా చెప్తాను చాలా విషయాలు, నీయే కాదు. దేనివల్ల వస్తుందండి? రోగములు వచ్చడానికి గల కారణాలలో ఒకటి అనగా శరీరము అనగా పాపం వల్ల వస్తుంది. రెండోది దేవుడు ఆ మహిమ కొరకై అనగా తర్వాత బాగు చేసుకోవటం కొరకై, దేవుడు అని లోకాన్ని ప్రకటించడం కొరకై అనగా రోగాలు వస్తున్నాయి. మూడవదిగా సాతాను వలన వస్తున్నాయి రోగాలని మనం ఇక్కడ యోగుని గురించి చూసుకుంటాం. తర్వాత ఎవరావిడి? 18 ఏండ్ల నుండి. ఇంకొక వాక్యాన్ని చూసుకుంటాం. ఇక్కడ దెయ్యం అని చెప్పాడు. దెయ్యం అని సైతాన్ అనమాట అండి. ఏం చేశాడు? ఆమెకి ఏం కలిగించాడు? అది నడుమ చేసేసాడు. నడవలేకపోతాను, ఇంచోలేకపోతాను, పని చేసుకోలేకపోతాను, పరిస్థితి బాగలేదు అంటే దేవుడు తర్వాత ఏం చేశాడు? ఆమెని బాగు చేసి స్వస్థపరిచాడు. మార్కు సువార్త, క్షమించండి, లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం. సరే, మార్కు సువార్త చూద్దామని. మార్కు సువార్త ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయంలోకి ఒకసారి రాగలరా? 9వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 20 నుంచి 22 వచనాలు ఒకసారి చదవగలరా? వారు ఆయన వద్దకు వారిని తీసుకుని వచ్చింది. ఆ దెయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించిన కనుక వాడు నేల పడి నరక కార్చుచు పొర్లాడించింది. 21 కొడుతుందమ్మా. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వారిని అడగగా అతను అంటున్నాడు, బాల్యము నుండి ఇతని. అయితే ఏంటి విషయం అంటే 14 వచ్చిన కాడికి మనం చదువుకుంటే అర్థమవుతుంది. చదువుతాం. వారు శిష్యుల వద్దకు వచ్చి వారు చుట్టూ బహుశా జనసమూహం కూడి ఉండేది. శాస్త్రులను తరిగించడం చూసును. వెంటనే జనసమూహమును ఆయన చూసి మిగిలిన విభ్రాంతి నుండి ఆయన ఎదుకు పరిగెత్తుకుని వచ్చి ఆయన వందనం చేసి అప్పుడు ఆయన అంటాడు, మీరు దేని గురించి వారితో తర్కించుతున్నారు? వారిని అడగగా ప్రజలు చెప్తున్నారు. ప్రజల్లో ఒకటి చెప్తున్నాడు, వాదుకుడా అదాకండి. ఏది ఇవ్వంట? మరి మాట్లాడలేదు, అది కూడా ఒక ప్రాబ్లం. చెప్పలేంటే మాట్లాడబడడం
అంటే అర్థమవుతుంది. అంటే రోగములలో మాట్లాడుకోవడానికి ప్రకృతి సంబంధంగా ఉంటుంది, కానీ దెయ్యం కూడా ఏం చేస్తుంది? అంటే బాల్యము నుండి అని చెప్తున్నాడు కదా, అంటే అంతకుముందు మాట్లాడేవాడు ఉంటాడు, ఏమండి మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ దెయ్యం పట్టినప్పుడు అలా కొనుక్కు పట్టరా అంటే ఒరే కొరకని చెట్టరేంట్రా, అరే అదెట్టరేంట్రా, ఒకడు బాగుతున్నా కానీ నువ్వు మాట్లాడాలి బెబ్బే బెబ్బే బె మాట్లాడలే. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే దెయ్యాలలో మోగదెయ్యాలు ఉంటాయా? చెప్పండి, దెయ్యాల్లో మోగదెయ్యాలు ఉంటాయా? చెప్పండి. మోగదెయ్యాల్లో దెయ్యాల్లో మోగదెయ్యాలే కాదు, తాగుబోతు దెయ్యాలు ఉంటాయి, బూజు తిక్కే దెయ్యాలు ఉంటాయి, సిగరెట్ కాల్చే దెయ్యాలు ఉంటాయి, దెబ్బలాడే దెయ్యాలు ఉంటాయి. ఒక విషయం చెప్పండి, అర్థమవుతుంది. దెయ్యాలలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసండి. నా దగ్గర పరిశుద్ధ పోరాటం అనే పుస్తకం ఉంది. అది ఇప్పుడు కాదండి, నేను సుమారుగా 26 సంవత్సరాల కింద బుక్ అంతకుముందు ఎప్పుడు నాకు తెలియదు. దానికి చాలా ఫొటోస్తో సహా ఉంటాయి. ఒక బుక్ ఉంటుంది పరిశుద్ధ పోరాటం అని, అది జాన్ బెనియన్ గారు రాసింది అనుకుంటున్నాను నేను. ఆ బుక్ నేను చాలాసార్లు చదివాను అనమాటండి. అవన్నీ కోటాలు పెట్టుకుంటాయండి. ఏ కోటాలో దెయ్యాలన్నీ కోటాలు పెట్టుకుంటాయండి అండి. ఎక్కడికి వెళ్ళాలో ఏ పని చేయాలి, ఎలా బెదరో ఎలా ఉంది వ్యాపారం అంటే అబ్బా బాగా పీరుతున్నాను సిగరెట్లు, ఎరా బెదరో పెద్ద బెదరో కాయ మీద కాయ బాగా వేస్తున్నాను, ఎరా నీ సంగతి నేను ఎంజాయ్ చేస్తున్నాను, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాను రా బాబు, అబ్బా చాలా బాగుందిరా. ఎలా ఉంది తెలుసు, దేవుని పిల్లరా అంటే అన్ని రకాల దెయ్యాలు బైబిల్లో ఉన్నాయి. మూగ దెయ్యం ఉంది, చెవిటి దెయ్యం ఉంది, అనగా అదేమంటుంది మాత్సరోగం అంటారు దగ్గర, అది మృగ కక్కి ఆ దెయ్యం ఉంది. అంటే ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్కళ్ళు ప్రవేశించి వాళ్ళకి ఆ విధంగా ఏం చేస్తుందంటే చేసి పడగొట్టడము, మాట్లాడకుండా చేయటము, ఆ తప్పులు చేయటము, ఆ పొరపాట్లు చేయటము, ఇలా చేసే వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళు ఏమున్నాయంట? దెయ్యాలు ఉన్నాయి మాట్లాడే. ఒకవేళ నీలో దెయ్యం ఉందన్నాను అనుకోండి, ఆ చేతులు ఎదుగుతే తెచ్చుకుంటాడు మన ఇంటి మీద. ఆడవాళ్ళని మగవాళ్ళు అనుకుంటుంది, నాన్న దెయ్యం ఉందా ఏమా అని చెప్పేసి ఆడవాళ్ళు కొట్టేస్తారు, మగవాళ్ళు కొట్టారు. దేని అంటే దేనా స్తోత్రం మాట్లాడుకుని కొట్టేస్తారండి. తిట్టే దెయ్యాలు, తిండిపోతే దెయ్యాలు కూడా ఉంటాయి తెలుసా మీకు? తిండిపోతే దెయ్యాలు కూడా ఉంటాయి. ఒకసారి ఒక బుక్ చదివాను. ఆ బుక్లో ఒక పాస్టర్ గారు రాసిన బుక్లో ఒంట్లో బాగాలేదంటండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. హాస్పిటల్కి తీసుకెళ్తే ఎప్పటి నుంచి ఒంట్లో బాగుంటుందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. వైద్యులు అన్నీ చేయించారంట. వైద్యులు వేసి బాగా తిండి పెట్టండి శుభ్రంగా ఉంటుందని. ఏమండి 9కి క్యారెట్ తెచ్చి తినేస్తుందంటే, 12కి క్యారెట్ తెచ్చి తినేస్తుందంటే, 3కి క్యారెట్ తెచ్చి తినేస్తుంటే, 6కి క్యారెట్ తెచ్చి తినేస్తుందంటే, మళ్ళీ రాత్రి 9కి తినేస్తున్నాను. అర్ధరాత్రి పళ్ళు పలహారాలు ఏం చేయాలో తెచ్చి తినేస్తున్నాడు. అంటే అర్థం గారికి అందుపట్లేదండి, అర్థం కాదు అర్థం. ఇప్పుడు చూస్తే తింటానే ఉంటుందంట. అంటే దెయ్యాలలో కూడా కొన్ని అగ్నిలో తొయ్యడానికి, కొంతమంది కొన్ని దెయ్యాలేమో నీటిలో తొయ్యడానికి, ఇలాగా ఒక్కొక్క దెయ్యానికి ఒక్కొక్క రకమైన ఎంజాయ్ చేయడానికి అవి ఉంటాయి అన్నమాట. దానికి దేవుని పిల్లరా, ఈరోజు మానవులలో లేకపోతే ప్రజలలో అనేకమంది పాడు అలవాట్లు ఉన్నాయి చూసారా, చెడ్డ అలవాట్లు ఉన్నాయి చూసారా. ఆ అలవాట్లన్నీ కూడా వాళ్ళకి బాల్యం నుండి వచ్చినవి కాదు, మధ్యలో వారిలో ప్రవేశించబడిన సైతాను చూసారా. ఆ సైతాను వాళ్ళ జీవితాలను ఏం చేస్తుందంటే అలాగ మళ్ళించి వాళ్ళతో చేయించుకుంటుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ వాక్యంలో మనం చదువుకున్న భాగంలో చూస్తున్నట్లయితే ఎక్కడ చదువుతున్నాం మనం? మార్కు సువార్తలో మనం చదువుతున్నాం కదా. ఏం చెప్తుందండి? 16వ వచనం నుంచా ఇక్కడ నుంచి ఒకసారి చదవండి, మనం ముగించుకుందాం. జనసమూహంలో ఒకడు బోధకుడా, మూగ దెయ్యము పట్టినట్టు నా కుమారుని నీ వద్దకు తీసుకుని
వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టుకున్నానో అక్కడే వారిని పడద్రోసి. ఏమండి, నడుస్తూ ఉన్నది అనుకోండి, అప్పుడప్పుడు వచ్చి అలవాటు దానికి ఉంది కదా, చిన్నప్పటి నుంచి వస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఆడు నడుస్తూ ఉంటుంది, అక్కడికి వచ్చి దాకా ఒకసారి కూర్చోబడతాడు అనమాట. దానికి ఎలా ఏమైందంటే మాట్లాడే ఇంకా బిస్బో ఎలా మాట్లాడాడు అనమాట. ఒరే నా సరపడరికి దెయ్యం వచ్చింది, దెయ్యం పట్టింది రా అని మోగ దెయ్యం అనమాట. అంటే అంతేకాకుండా అప్పుడప్పుడు ఆయన నీటిలో పడేస్తుందంట. ఎక్కడైనా నిప్పులు కనపడ్డాయి అనుకోండి, మంటలు కనపడ్డాయి, అందులో దూకడానికి ప్రయత్నిస్తుందండి. ఆలోచించండి, ఈ యొక్క దెయ్యాలు మనుషులకు ఇటువంటి రోగాలను కలుగజేసింది. అందుకే శివరాత్రి డాక్టర్ గారు ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఫలాని యొక్క రోగం ఇతనికి ఉంది, ఫలాని రోగం ఇతనికి ఉంది, అందుకే ఇలాగే ప్రవర్తిస్తున్నాడు అని డాక్టర్ గారు చెప్తూ ఉంటారు. సరే, ఏదేమైనప్పుడు కూడా దేవుని బిడ్డలారా, ఇలాంటి రోగాలన్నీ కూడా భూమి మీద ఉన్నాయి. ఇక అర్థమైందా? ఇంకా చాలా రోగాలు ఉన్నాయి. అవి ఎలాగొస్తాయో, అవి ఎలాగొస్తున్నాయో నెక్స్ట్ వారంలో మనం చెప్పుకుందాం. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే యూట్యూబ్లో వస్తున్నట్టు ఈ యొక్క వీడియోస్, ఇది మొదటి భాగంగా నేను వీడియోలు పంపిస్తాను. రెండవ భాగంగా నేను వచ్చే వారం మళ్ళీ పంపించడం, ఇలాగా మూడవ వారం కూడా మూడవ భాగాన్ని పంపించడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా వాక్యాలు మీరు చెప్పబడిన ఈ యొక్క వాక్యాలు ఏవైతే నేను ప్రకటిస్తున్నానో లేక బోధిస్తున్నాను, ఇవన్నీ కూడా యూట్యూబ్లో మీరు చాలా జాగ్రత్తగా చదివి విని చదువుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో బైబిల్లో మీరు చాలా జాగ్రత్తగా ఒక బ్రదర్ నాకు తెలుసు, రావట్లేదు, ఇటు ఆత్మీయ ఏరియాలో అతని కొత్తపల్లి అనమాట. ఇప్పుడు అటు ఇక్కడ సేవా పరిచయం చేస్తున్నాడు. అతను నాతో చెప్పింది ఏంటంటే, అన్న మీ యొక్క యూట్యూబ్లో చేసిన వర్తమానాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేను అవన్నీ కూడా విని నేను నేర్చుకుని మంచి మాటలు నేను ప్రకటన చేయడానికి దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్య కొత్తగా పరిచర్యలోకి వచ్చాను. ఈ మధ్య అంటే అదే 5-6 సంవత్సరాలు అవుతుంది కదండి. ఆ ఏరియాకి వాటి ఏరియాలో పరిచయం చేస్తున్నాను కనుక దేవుని పిల్లలారా, మీరు అనగా మీరు ఇక్కడ చర్చిలో వినది కాకుండా మీ దగ్గర ఫోన్లు ఉంటే ఆ ఫోన్లో మీరు కొడితే అనగా వాక్యాలన్నీ వస్తాయి. మీరు వినండి, ప్రభు యొక్క సన్నిధిని ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. కనుక దేవుని చిత్తమైతే వచ్చే వారంలో మరొక 3 విషయాలను నేర్చుకుందాం. మంచి విషయాలు వస్తాయి. ఈ నెక్స్ట్ 2 వీడియోల్లో మంచి విషయాలు మనం చెప్పుకోబోతున్నాము. కనుక దయచేసి ఈ వాక్యమును బట్టి లేక ఈ వర్తమానమును బట్టి మీరు నేర్చుకున్నటువంటి రోగములు రావడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని మనం 3 సంగతులు నేర్చుకున్నాం. ఒకటి, పాపము వలన వస్తున్నాయి రోగాలు. రెండోది, దేవుడి మహిమపరచబడడానికి వస్తున్నాయి. మూడవదిగా, సాతాను వలన వస్తున్నాయి నేర్చుకున్నాం. కనుక మనం జాగ్రత్తగా మనముందాం. ప్రభు సన్నిధిలో నేర్చుకున్న మాటలు అనేక మందికి పంచిపెడతాం. దేవుడి మాటలు మనందరి వీటిని ప్రభు దీవించి ఆశీర్వదించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఇది ప్రార్థన. సరందరూ మోకరించుకోండి. అందరూ మోకరించుకోండి. ఒకసారి 2 చేతుల పైకి ఒకసారి స్తోత్రించగలరా? గట్టిగా దేవుని స్తోత్రించగలరా? గట్టిగా ప్రభు సన్నిధిలో దేవుని ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. ప్రభానికి వందనాలు స్వామి. బైబిల్ గ్రంథములు స్వామి అనేకమైన రోగముల గురించి రాయబడ్డాయి. భూమి మీద అనేక రోగాలు ఉన్నాయి. ఏ రోగం ఎందుకు వచ్చిందో, దేని కొరకు వచ్చిందో మేము తెలుసుకోవాలి అంటే బైబిల్ మేము బాగా వినాలి, చదవాలి, నేర్చుకోవాలి. అయితే ప్రస్తుతానికి ఈ రోజున ఆయన పాపం వలన వస్తుందని మేము తెలుసుకున్నాము. దేవుని మహిమ పరచబడడానికి, దేవుని గుర్తించడానికి కొన్ని రోగాలు వస్తున్నాయి, వాళ్ళు బాగు చేయబడుతున్నారు, అందుకే రోగములు వచ్చాయని చెప్పుకున్నాం. మూడవదిగా, సాతాను అనేవాడు భూమి మీద ఉన్నాడు కనుక అయ్యా కొంతమందిని నాయన జబ్బుల చేత, రోగముల చేత, బలహీనతల చేత నాయన చేస్తున్నాడు. యోగు వలె వాళ్ళందరినీ కూడా విడిపించాలని, స్వస్థపరచాలని ప్రార్థన చేస్తూ ఇక్కడ వాక్యం ఏంటంటే బిడ్డలందరినీ బట్టి వందనాలు. వారి జీవితాలలో విన్న వాక్యమును
ఇంకా నువ్వు నెవరేసుకుని ఫలించినట్టుగా కృప చూపమని యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.